పర్సన్ ఎండి సమద్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. వారు వక్ఫ్ బోర్డు గురించి, అసలు వక్ఫ్ ప్రాపర్టీస్ ఏంటి, ఎట్లా వచ్చినాయి, ఏంటి, ఎవ్రీథింగ్ మనం తెలుసుకుందాం. నమస్కారం సమద్ గారు. సార్ నమస్కారం సార్. చాలా మీరు ఎప్పుడు యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా బాగా వర్క్ చేస్తున్నారు. చెప్పండి, అసలు మీ వక్ఫ్ బోర్డు, అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో భూములున్న భూస్వాములు, ముస్లింలలో ఉన్న భూములున్న భూస్వాములు దేవుని పేరు మీద దానం చేసినటువంటి భూములు. మరి ఈ భూములు గత 1300-1400 సంవత్సరాల క్రితం నుండే దానం చేసే ప్రక్రియ మొదలైంది. ఈ వక్ఫ్ బోర్డు భూముల మీద వచ్చే ఆదాయం ఏదైతున్నదో ఈ ఆదాయం ద్వారా మస్జిదులకు కానీ, స్కూళ్ళకు కానీ, హాస్పిటల్స్కి కానీ, మరి అప్పుడు దానం చేసిన పెద్దలు ఎవరైతున్నారో మరి ఏ విధంగా దానం చేసినారో ఆ దానికోసం ఉపయోగిస్తారు. దాని మీద వచ్చే ఆదాయాన్ని వాటి కోసం ఖర్చు చేయాలి. ఈ వక్ఫ్ బోర్డు భూములను మరి ఇప్పుడు ముస్లింల వక్ఫ్ బోర్డు భూముల ద్వారా గరీబ్ ముస్లింలకు కూడా కొంత సహాయం అందే అవకాశం ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావాలని అమెండ్మెంట్ బిల్ తెచ్చి ముస్లింలకు గల వక్ఫ్ బోర్డు భూములను మరి అన్యాక్రాంతం చేద్దామని చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఉన్నదో దాన్ని వాపసు తీసుకోవాలి. ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూడాలి. ఇది ప్రైవేట్ వాళ్ళు అప్పుడు ఎంత భూమి ఉండే సార్ మీకు ఈ వక్ఫ్ బోర్డు కింద? ఫస్ట్ మీకు మీకు అలా భారతదేశ విషయానికి వస్తే మరి 9,40,000 భూములు ఉన్నాయని తేలింది టోటల్ భారతదేశంలో. మన తెలంగాణకు వస్తే 77,000 ఎకరాల భూమి ఉన్నది తెలంగాణలో. 77,000 ఎకరాల భూమిలో ఇప్పటికే 56,000 ఎకరాలు అన్యాక్రాంతమైనవి. అన్యాక్రాంతం అంటే కొన్ని భూములు వదిలిపెట్టడం వల్ల ఎవరిష్టంగా వాళ్ళు దున్నుకున్నారు. కొన్ని మరి అనథరైజ్డ్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ ఆక్యుపై చేసింది. కొన్ని కావాలనే ల్యాండ్ గ్రాపర్స్ కొందరు ఆక్యుపై చేసి ఈ భూములను అన్యాక్రాంతం చేసిండ్రు. ఎట్లయితే తెలంగాణలో అన్యాక్రాంతమైందో అన్ని రాష్ట్రాలలో కూడా అట్నే అన్యాక్రాంతమైంది. ఈ భూములను భారతదేశంలో ఉన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు కాపాడనట్లయితే ముస్లింలకు అన్యాయం చేసినట్టుగా మరి ఏర్పడుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న ముస్లిం పర్సనల్ లా పెద్దలు దీని మీద పోరాటం చేయాలి. ఇప్పటికీ 4-5 నెలల దాకా పోరాటము మరి చేద్దామని పిలుపునిచ్చారు. మరి ముస్లింలందరూ వాళ్ళ పిలుపు మేరకు అన్ని పోరాటాలు చేశారు. ఇప్పుడు గత 2 నెలల నుంచి ఎవ్వరు సపోర్ట్ చేయడం లేదు. మరి దాని అర్థం ఏం చేయదలుచుకున్నారు? వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలను వదిలేయదలుచుకున్నారా? వదిలితే మరి ముస్లింల పరిస్థితి ఏంది? మరి స్కూళ్ళ పరిస్థితి ఏంది? మస్జిద్ల పరిస్థితి ఏంది? ఈద్గాల పరిస్థితి ఏంది? మరి ఈ భూములు కాపాడుకోవడం కోసం మేమందరం మీ వెనుక వచ్చి పోరాటం, శాంతియుత పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నా కూడా మీరు ముందు పడతలేరు. మరి పోరాటం చేయడానికి మమ్ములను ముందు నడిపిస్తలేరు. మేము ఎవరికి చెప్పబడ్డది సార్, మీరు భారతదేశంలో ఉన్న ముస్లింలందరినీ పిలిపించినట్లయితే జంతర్ మంతర్లో వచ్చి మేము పోరాటం చేస్తాం, ధర్నా చేస్తాం, శాంతియుత ధర్నా చేస్తాం. ఎట్లయితే పంజాబ్ రైతులు పోరాటం చేసుకొని ఆ జీవోను వెనుకకు తీసుకొని మరి వాళ్ళకు గల న్యాయాన్ని పొందిర్రో ఆ విధంగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ పెద్దలు ముందు పడతలేరు, ఈ పోరాటాన్ని ముందు సాగిస్తలేరు. మరి దీని అర్థం ఏందో, ఈ భూములను ఏం చేయదలుచుకున్నారో, మరి ముస్లింలకు ఏం అన్యాయం చేయదలుచుకున్నారో వాళ్ళు వివరంగా తెలపాలి. అసలు అన్యాక్రాంతం కావటానికి ఎవరు కారణం? ప్రైవేట్ వ్యక్తుల, మరి ఎవరి వల్ల అన్యాక్రాంతం కాబడింది? ఇప్పుడు అన్యాక్రాంతం చూడండి సార్, అదే మన భూములు అయితే 1 గజం భూమి, మన ఇంటి భూమి, మన బంధువుల భూమి, 1 గజం భూమి పైన కొట్లాటలు, పంచాయతీలు ఎక్కడ కావాలనో అక్కడ పెట్టి మాట్లాడుకొని సరి చేస్తాం. అదే దేవుని మీద ఉన్న భూములను ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఎవరికైతే బాధ్యతలు ఉన్నాయో, ఎవరైతే వక్ఫ్ బోర్డు
కేంద్ర వక్ఫ్ బోర్డు, రాష్ట్ర వక్ఫ్ బోర్డులు ఉన్న పెద్దలు ఉన్నారో ఆ పెద్దలకి బాధ్యత ఉన్నది సార్. ఈ భూములు కాపాడే బాధ్యత ఉన్నది. వాళ్ళ అసమర్థత వల్లనే, వాళ్ళ పొరపాటు వల్లనే మరి ముస్లింల ప్రాపర్టీలన్నీ కాజేయబడుతున్నాయి. ఇప్పటికైనా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డ్స్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీటి మీద సరి అయిన ఎంక్వైరీ చేయించాలి, భూములన్నింటినీ కాపాడుకోవాలి. మీ డిమాండ్ ఏంటి అసలు? మా డిమాండ్ ఇప్పుడు ముస్లిం పర్సనల్ లా బోర్డు పెద్దలు పోరాటానికి ఇంతకుముందు మాకు పోరాటం చేద్దాం, భూమి కాపాడుకుందాం అన్నారు. ఇప్పటికి సపోర్ట్ చేస్తలేరు. ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలను ఇప్పటికైనా మీరు ముందొచ్చి పోరాటం చేసి, శాంతియుత పోరాటం చేసి, లేదా గవర్నమెంట్ కోర్టులు ఉన్నాయి మనకు, మరి కొట్లాడి మన భూమిని కాపాడతారా, లేదా రాష్ట్ర స్థాయిగా, జిల్లాల స్థాయిగా, కేంద్రం స్థాయిగా మరి అవి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఏరియాకు సంబంధించిన ముస్లిం పెద్దలకు, లేదా ఇంటలెక్చువల్స్కు, లేదా పోరాట యోధులకు ఇక్కడ ఉన్నది ఇట్లా కాపాడుకుందామని మాకు చెప్పినట్లయితే ఆ భూములను మేమన్నా కనీసం కాపాడుకునే ఆస్కారం ఉన్నది. ఒకవేళ మీరు కాపాడలేక మాకు కూడా ఏ దారి చూపించినట్లయితే లాస్ట్కు మరి తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డును ముట్టడించడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్న భూములందరూ మరి వక్ఫ్ బోర్డు ఎప్పుడైతే ముందు పడదో, పెద్దలు ఎప్పుడైతే ముందు పడదో, పర్సనల్ లా బోర్డు ముందు పడదో అప్పుడు మేమే ముందు పడతాం. ఆ వక్ఫ్ బోర్డు ఆఫీసును ముట్టడిస్తాం. అక్కడున్న డీటెయిల్స్ అన్నీ తెచ్చుకుంటాం. ఏ జిల్లాలల్లో, ఏ మండలాలల్లో, ఏ గ్రామాలలో ఎంత భూమి ఉన్నదో అది ఇక లాస్ట్కు మేమే కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఇప్పటి వరకు మిమ్మల్ని గౌరవించి, మీ మాటను గౌరవించి మీరు చూపించిన మార్గంలో పోదామని చూస్తున్నాం. అయినా ఇప్పుడు భూములు కాపాడడానికి కావలసిన పనులు మీరు చేయడము కనబడతలేదు మాకైతే. ఒకవేళ నిజమే అయితే మీరు ఏమైనా విషయాలు చెప్పండి. నిజమైతే ఎట్లా కాపాడతారు, ఎక్కడ పోరాటం చేస్తారు, కోర్టుల ద్వారానా, పోరాటం ద్వారానా, మరి ఏ విధంగా చేస్తారో అదన్న ప్రజలకు తెలపాలి. మమ్మలను అయోమయం చేస్తున్నారు మీరు పెద్దలు మీ మీద బాధ్యత ఒప్పచెప్పినందుకు ఈ భూములను పోగొట్టుకుంటే రేపు దేవుని దగ్గర మీరు కూడా సమాధానం ఇవ్వాలి, మేము కూడా సమాధానం ఇవ్వాలి. మన భూమిని అయితే ఇంచు మందం పోగొట్టుకోము. ఇక్కడ 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు పోతుంటే కూడా ఎవ్వరు పట్టించుకున్న వాళ్ళు లేరు. దయచేసి ఇప్పటికైనా ముస్లిం పెద్దలారా, ఉలమా ఎకరాములారా, పెద్దలారా మీరందరూ ముందు పడండి. మీ వెనుక మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, భూములను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం జీవో ఏమొచ్చింది అసలు? జీవో యొక్క మెసేజ్ ఏంటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది సార్? కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు భారతదేశంలో ఉన్న పేదలను పొట్టగొట్టి పెద్దలకు పెడతాను. ఇప్పుడు చూడండి, కేంద్ర ప్రభుత్వం గత 10-11 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని దోచుకునే పెద్దలు దాంట్లో చాలామంది ఉన్నారు. చాలామందిలో ఒక ఇద్దరు ఉన్నారు సార్, అదానీ అంబానీ ఉన్నారు. ఇట్లాంటివన్నీ ప్రాపర్టీలు కానీ, ట్యాక్సీలు కానీ ఎవరైతే ఈ సుంకం విధిస్తున్నారో మా మీద, ఇవన్నీ మరి బ్యాంకులకు చేరుతున్నాయి. బ్యాంకులను లూటీ చేసి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. బ్యాంకులను లూటీ చేసి భారతదేశం లేకుండా పోతున్నారు. బ్యాంకులను లూటీ చేసి ఇప్పటికీ పైసలు రికవరీ చేస్తలేరు. వాళ్ళు చేసే మోసాలకు ఈ ప్రభుత్వం వాళ్ళని పట్టుకుంటలేదు, రికవరీ చేస్తలేదు. సామాన్య జనం మీద ఇదంతా ఇబ్బంది పడుతుంది. సామాన్య జనం బ్రతకకుండా చేస్తుంది. పార్లమెంట్ అమెండ్మెంట్ బిల్లు తెచ్చి వక్ఫ్ బోర్డులు ఉన్న నియమ నిబంధనలను సవరించాలి. దీంట్లో లేని కొత్త పాయింట్స్ పెట్టాలి, కొత్త సూచనలు చేయాలి, కొత్త పద్ధతులలో పోవాలని చూస్తుంది. మరి ఇవన్నిటిని వెనుకకు తీసుకోండి దయచేసి. మరి ఎప్పటి నుండో ఉన్న వక్ఫ్ నిబంధన ప్రాపర్టీలను మరి భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కాపాడుకుంటారు. మీకేమన్నా ముస్లింల మీద ప్రేమ, అభిమానం ఉన్నట్లయితే ఈ ముస్లింల ప్రాపర్టీ ముస్లింలకు ఏం చేస్తే బాగుంటుంది? ఇది వక్ఫ్ చేసిన ప్రాపర్టీ, ఇది వీళ్ళకు చెందిన ప్రాపర్టీ. వాస్తవంగా ఇది వీళ్ళకి ఏం చేయాలి? ఈ ప్రాపర్టీలు దేని మీద ఖర్చు పెట్టాలని వ్రాయబడి ఉన్నదో మరి దాని మీద ఖర్చు పెట్టాలి. లేదా ముస్లింలకు దీని ద్వారా ప్రయోజనాలు ఏంటి? అయితే స్కూళ్ళు కట్టియాలన్నా, హాస్పిటల్స్ కట్టియాలన్నా, గరీబ్లకు ఏమైనా చేయాలన్నా, ఈ మసీదులకు ఏమైనా చేయాలా, మరి ఏం చేస్తే బాగుంటుందని ముస్లిం పెద్దలను కూర్చునబెట్టి కేంద్ర ప్రభుత్వం మాట్లాడినట్లయితే దానికి సరి అయిన ఆలోచన వస్తుంది.
ముస్లింలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది తప్ప ఎవరిష్టంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం వల్ల భారతదేశంలో ఉన్న 30 కోట్ల ముస్లింలకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కాబట్టి పెద్దలు ఇప్పటికైనా కండ్లు తెరవాలి, దీని మీద ఆలోచన చేయాలి, ముందుబడి మీరు పోరాటం చేయాలి, మమ్మల్ని వెనుకుండి నడిపించుకోవాలి. కాదన్నట్లయితే మేమే నిర్ణయం తీసుకునే అవకాశం అన్ని ఇవ్వాలి. సో చూద్దాం, ఎదురు చూద్దాం, మీరేం కొట్లాడతారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎదురు చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శుక్రియా సార్. థ్యాంక్ యూ సార్.